మీరు వాయిస్ రేజ్ చేయకండి. డోంట్ రేజ్ యువర్ వాయిస్ ఆన్ ద చైర్. సిట్ డౌన్, సిట్ డౌన్. నేను ఒకటి చెప్తున్నాను, ఈ రోజు ఎస్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ హ్యాపెన్. ఏంటి బెదిరిస్తున్నావు, ఏంటి బెదిరిస్తున్నావు, ఏంటి? సిట్ డౌన్. నేను ఒక్క నిమిషం నేను మాట్లాడతాను, ఈ ఇష్యూ మీద మాట్లాడతాను. ఒక సెకండ్ ఐ విల్ స్పీక్ అబౌట్ దిస్ ఇష్యూ. ఈ రోజు నిజంగా వెరీ సాడ్. ఆ పర్సన్ ఇవాళ సూసైడ్ చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం. కానీ ఈ రోజు నా మాట వింటారా? ఈ రోజు ఆ పర్సన్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో చాలా బాధాకరం. అయితే వినండి, అయితే రోజు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. పోలీస్ దాంట్లోపల ఎఫ్ఐఆర్ ఉంది. సో ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. వి విల్ నాట్ ఎటు పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ కానీ ఎవ్వరు కూడా, ఒకవేళ లా విల్ టేక్ ఇట్స్ టర్న్, రైట్? లా ఒకటి అండి, దానిపైన అయితే మీకు నమ్మకం ఉందనుకుంటా. మేము ఎవ్వరం కూడా అడ్డు రావట్లేదు. ఇవాళ బాబాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళినా మేమేం అడ్డుకోము కదా. లా విల్ టేక్ ఇట్స్ టర్న్. మీరందరూ no FIR has been filed. No evidence has been found yet. Please sit down. No evidence. No, you cannot. There is no evidence. No. Igo, first of all, if people, Anna is a lawyer, let him speak for 1 minute. I'll let Anna speak. He will speak for a minute. Please sit down. He's a lawyer. He's a noted lawyer. Let him speak on this issue. I will let the lawyer speak on this issue. Sit down. Anna, please maatladandi. I will let the lawyer speak on this issue. కూర్చోండి, అందరూ కూడా కూర్చోవాలి. హలో, కూర్చోండి. అరే let our MP గారు speak on this. నువ్వు మీ ఊరికైనా కూర్చోండి. నో ఒక్కసారి ఇస్తాను. కూర్చోండి అన్న, మీరు మాట్లాడు. ఎక్స్ అఫీషియో మెంబర్, ఒక సీనియర్ మెంబర్ వెంకటేష్ ఒక సీనియర్ మెంబర్ ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు. ఆయన లాయర్ కూడా. లెట్ హిమ్ స్పీక్. మీ సభ్యులందరూ ఎట్లా కూర్చున్నారు కామ్ గా? నో, కూర్చో అన్న. చెప్పండి, మీరు మాట్లాడండి. మేయర్ గారు, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో టిఆర్ఎస్ కార్పొరేటర్లు చేసినటువంటి కన్సర్న్, ఒక కార్పొరేటర్ గారి వల్ల ఒక నిండు ప్రాణం బలైందనేటువంటి ఆరోపణ ఏదైతే వచ్చిందో, ఆ ఆరోపణ మీద రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కార్పొరేటర్లు ఎప్పుడు అభ్యంతరం తెలియజేయాలంటే, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్పొరేటర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మనం జెన్యూన్ గా ఆ కార్పొరేటర్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఐ సపోర్ట్ దెమ్. బట్ ఆ జరిగిన సంఘటనలో నేను కూడా దినపత్రికలలో చదివిన సమాచారం మేరకు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు దినపత్రికలలో చూడడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వారొకరి మీదనే కాదు, నా మీద, చాలా మంది మీద, తెలంగాణ ఉద్యమంతో మొదలుకుంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలతోటి అనేక మంది గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలు అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటాయి. దాని అర్థము ఎఫ్ఐఆర్ నమోదు, భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉరిదీయాలని చెప్పలేదు. అట్లా ఉరిదీయాలని అంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ చాలా సార్లు ఉరిదీయాల్సి ఉండే. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, మేయర్ గారు, ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ బీ కంప్లీటెడ్. అది నేను మీ తరఫున మాట్లాడినా, వారి తరఫున మాట్లాడినా, ఎవరి తరఫున మాట్లాడినా, బీయింగ్ అన్ అడ్వకేట్, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళి కన్సర్న్ SHO గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి. మీ దగ్గర అడ్వకేట్ తక్కువ ఉంటే నాలాంటి అడ్వకేట్ ని రమ్మంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, యాజ్ అన్ అడ్వకేట్ డెఫినెట్లీ ఐ విల్ రిప్రజెంట్ యువర్ కేస్ ఇన్ బిఫోర్ ద SHO.
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. I hope you understand because he's a senior most ఒక అడ్వకేట్ కాదు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్. తెలవకుండా అంత క్లియర్ గా ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఏదో మీకు తెలియని మాటలు మాట్లాడద్దు. I will not even encourage people like you. Sit down. ఓకే, ప్రస్తుత కూర్చోండి. దేదీప్య కూర్చోండి. రాజ్ కుమార్ కూర్చోండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుత ప్రజాప్రభుత్వం జిహెచ్ఎంసీకి ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం కంటే అధిక నిధులు మంజూరు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికంలో నిధులు అడ్జస్ట్ చేస్తూ ఇటీవల 1300